మనమందరం ఆత్మలం, అందరం వేరు వేరు అని అందరికీ తెలుసు. సమస్యలు ఎలా మొదలవుతాయి? ఎప్పుడైతే కంపారిజన్ చేసుకుంటారో, వారిలా మాట్లాడాలి, వారిలాగా నడవాలి, వారిలాంటి భాగ్యము ఎప్పుడైతే పోల్చుకుంటామో అప్పుడు తక్కువ చేసుకుంటాము, లేక నా అంత గొప్పవాడు లేడు అని కూడా అనుకుంటాం. ఇదే విఘ్నాలకి ద్వారం. దీనినే బాబా అంటారు, నేను అనేది వచ్చేస్తుంది. నేను కొంచెం కూడా ఏమీ కాదు, లేక నేనే అన్నీ. దీనితోనే విఘ్నాలు వస్తాయి. మనం వేరు అంటారు కదా, సమానమైన వస్తువులుంటే వాటిని పోల్చడం జరుగుతుంది. వేరువేరు వస్తువులని, ఒకటి యాపిల్, ఇంకొకటి మ్యాంగో, వీటిని ఏం పోల్చగలం? రెండిటి యొక్క రుచి వేరు వేరు, ఫ్రూట్ వేరు, కలర్ వేరు, అన్నీ వేరు వేరు. ఇక్కడ బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు, ఒక్కరి పాత్ర ఇంకొకరితో కలవదు. సమయమంతా చూసుకున్నట్లయితే అదే పోల్చుకోవడం జరుగుతుంది. నాలాగా మాట్లాడలేదు, నాలాగా చెయ్యలేదు, నేను ఏదైతే కోరుకుంటున్నానో అది జరగలేదు. మనమైతే ఈ రకంగా ఎప్పుడు ఆలోచించాం కదా. మనం పూర్తిగా వేరు, మనము సర్వశ్రేష్ఠులమని బాబా అన్నారు.